స్థానిక ఎన్నికలపై ఎవరెన్ని కుట్రలు చేసినా ఎలక్షన్స్ కొనసాగుతాయన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్లుగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పర్యటించిన మంత్రి సీతక్క అక్కడి ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. జెడ్పీటీసీ కోసం మండలానికి 3 చొప్పున అభ్యర్థుల పేర్లు ఇవ్వాలని అధిష్టానం నుంచి అందరికీ ఆదేశాలు కూడా రావడం జరిగిందన్నారు. అదేవిధంగా ఎంపీటీసీ సెలక్షన్స్ కోసం మండలాల వారీగా సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతుందన్నారు మంత్రి సీతక్క. ఏదైతే మేము 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలనేటువంటి విధానంతో మా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% ప్రకారం రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఒక రెడ్డి అగ్రకులం బిడ్డ అయినప్పటికీ కూడా 42% ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మరి అసెంబ్లీలో బిల్లులు ఆమోదింప చేసుకొని జీవో తీసుకొచ్చి కేంద్రం ముందుకు అదేవిధంగా గవర్నర్ ముందుకు పంపడం జరిగింది. వారి దగ్గర చాలా రోజులుగా పెండింగ్ ఉంది. అయినప్పటికీ మనం ఇక్కడ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఇచ్చినటువంటి మరి జీవో ప్రకారం అదేవిధంగా వాగ్దానం ప్రకారం 42%కు ముందుకెళ్లాలని నిర్ణయించుకొని ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చి పోవడం జరుగుతుంది. సో ఈ రోజుతో మా పార్టీ నుంచి అధిష్టానం నుంచి మా అందరికీ ఆదేశాలు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా అభ్యర్థుల పేర్లను మండలానికి 3 పేర్లను జెడ్పీటీసీ క్యాండిడేట్లను ఇవ్వాలని అదేవిధంగా లోకల్గా కూడా ఎంపీటీసీల సెలక్షన్స్ కూడా చేయడం కోసం ఈ యొక్క మండలాల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం. సరే, రకరకాల వాళ్లకు ఎన్నికలు కావద్దని, బీసీలకు 42% రావద్దని ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ మేము చిత్తశుద్ధితోటి మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటూ మరి ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది సుప్రీంకోర్టులో వేసిర్రు, కొంతమంది మరి హైకోర్టులో వేసిర్రు. ఏది ఏమైనా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అధికారం కోసం అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఎన్నికలకు పోవాలనేటువంటి లక్ష్యంతో మేము